హీరో సుమన్. ఈ తరం ప్రేక్షకులకు కేవలం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మాత్రమే పరిచయం. కానీ సుమన్ గారు ఒకానొక సమయంలో ఏకంగా తెలుగు టాప్ హీరోగా మొత్తం సినీ పరిశ్రమలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న నటులు. సినిమాల్లో నటించాలని ఎందరో కలలుగంటుంటే, సినిమా అవకాశం కోసం ఎందరో ఎదురు చూస్తుంటే, సుమన్ గారికి మాత్రం ఆ అవకాశమే తన తలుపు తట్టి సినిమా హీరోగా ఇండస్ట్రీలోకి ఆహ్వానించింది. సినిమా రంగం మీద అవగాహన, సినిమా హీరో కావాలన్న ఆసక్తి, సినిమా రంగంతో సంబంధాలు ఇవేమీ లేకుండానే, కనీసం నటన కూడా రాకుండానే యాదృచ్ఛికంగా సినిమా హీరో అయ్యి ఏకంగా తమిళ తెలుగు సినీ రంగాల్లో తన సత్తా ఏంటో పరిచయం చేశారు సుమన్ గారు. అందం, అభినయం, ఒడ్డు, పొడవు వీటితో పాటు అప్పటి వరకు ఏ హీరో చేయని కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం ఉండడంతో సుమన్ గారు చాలా తక్కువ సమయంలోనే టాప్ హీరోగా ఎదిగారు. సుమన్ గారు టాప్ హీరోగా తీరిక లేకుండా సినిమాలు తీస్తున్న సమయంలోనే ఒకే ఒక్క రాత్రిలో మొత్తం ఆయన జీవితం అంతా తారుమారైపోయింది. తమిళనాడు పోలీసులు ఆయన అరెస్ట్ చేసి ఏకంగా సంవత్సరం పాటు బెయిల్ రానికుండా చట్టాన్ని సుమన్ గారి మీద ప్రయోగించారు. దాంతో సుమన్ గారు ఎంత వేగంగా టాప్ హీరో అయ్యారో అంతే వేగంగా పడిపోయారు. ఆ తర్వాత మళ్లీ సినిమా హీరోగా చేసిన మరో కొత్త సమస్యతో సినిమా హీరోగా ఫేడ్ అవుట్ అయిపోవాల్సి వచ్చింది. సుమన్ గారి సినిమా కెరీర్ లో ఎలాంటి కుట్రలు కుతంత్రాలు లేకుండా ఉంటే నేడు చిరంజీవి గారు ఉన్న స్థానంలో సుమన్ గారు ఉండేవారు. కాబట్టి అసలు సుమన్ గారు సినిమాల్లోకి ఎలా వచ్చారు, సినిమా రంగంలో సుమన్ గారు ఎలాంటి సంచలనాలు సృష్టించారు, సుమన్ గారి బ్లూ ఫిల్మ్ స్కామ్ లో నిజమెంత, సుమన్ గారి మీద కేసు పెట్టడంలో ఎవరెవరి హస్తం ఉంది, సుమన్ గారి హీరో కెరీర్ ఎందుకని అర్ధాంతరంగా ఆగిపోయింది, ఇలాంటి ఎన్నెన్నో ప్రశ్నలకు సమాధానాలు ఈ ఒక్క వీడియోలో మీకు దొరకబోతున్నాయి. ఈ వీడియో నిజంగా చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. మీరు ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని మీరే చెప్పండి. అంటే సుమన్ గారిపై మీకున్న అభిప్రాయం ఏమిటి ముందుగానే కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సుమన్ గారి పూర్తి పేరు తల్వార్ సుమన్ గౌడ్. 1959 ఆగస్టు 28న చెన్నైలో జన్మించారు. అంటే ప్రస్తుతం వీరి వయసు 65 సంవత్సరాలు. సుమన్ గారి అమ్మగారి పేరు కేసరి చంద్ర. వీరు చెన్నైలో ఉన్న ప్రముఖ ఇతిరాజ్ ఉమెన్స్ కాలేజీకి ప్రిన్సిపల్ గా ఉద్యోగం చేసేవారు. ఇక తండ్రి గారి పేరు సుశీల్ చంద్ర. వీరు చెన్నైలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో ఉద్యోగం చేసేవారు. వీరి చెన్నైలో స్థిరపడ్డ కన్నడ కుటుంబం, చదువుకున్న కుటుంబం, అమ్మా నాన్న ఇద్దరు మంచి ఉద్యోగాలు చేస్తూ ఉండడంతో సుమన్ గారు చిన్నప్పటి నుంచి ఆర్థికంగా ఇబ్బంది పడింది లేదు. కాబట్టి చదువుతో పాటు కరాటీలో కూడా ట్రైనింగ్ తీసుకున్నారు. బ్లాక్ బెల్ట్ కూడా అందుకున్నారు. సుమన్ గారి చదువు అంతా చెన్నైలోనే సాగింది. చెన్నైలోని బీసెంట్ థియోసాఫికల్ హై స్కూల్లో 10వ తరగతి వరకు, ఆ తర్వాత చెన్నై పచ్చయ్యప్ప కాలేజీ నుంచి BA ఇంగ్లీష్ లిటరేచర్ లో గ్రాడ్యుయేషన్ ని పూర్తి చేశారు. సుమన్ గారిది కన్నడ కుటుంబం కావడంతో కన్నడ భాష, చెన్నైలో పుట్టి పెరగడం వల్ల తమిళ భాష మీద సుమన్ గారికి మంచి పట్టు లభించింది. తమిళ్, కన్నడ భాషలతో పాటు సంస్కృతం కూడా నేర్చుకున్నారు. సంగీతంలో కూడా సుమన్ గారికి ప్రావీణ్యం ఉంది. ఇక కేరళకు సంబంధించిన పురాతన యుద్ధ విద్య అయిన కలరియా పట్టులో కూడా సుమన్ గారు ట్రైనింగ్ తీసుకున్నారు. ఇలా సుమన్ గారు చిన్నతనంలోనే భాషలు, కళల మీద పట్టు సాధించారు. ఇవన్నీ కేవలం ఆసక్తితో నేర్చుకున్నారు తప్ప సినిమాల్లోకి రావాలన్న ఆలోచన, ఆసక్తి సుమన్ గారికి ఏమాత్రం ఉండేవి కావు. సుమన్ గారు తన గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక కరాటే మాస్టర్ గా మారి స్టూడెంట్స్ కి ఉచితంగానే కరాటే నేర్పించేవారు. సుమన్ గారికి మంచి ఫిజిక్ ఉండేది. దాంతోపాటు 6 అడుగుల ఎత్తు, మంచి రంగు, ముక్కు మొహం అంతా చాలా అందంగా ఉండేది. ఇక ఒక రోజున సుమన్ గారి కారు రిపేర్ కి రావడంతో కిట్టు అనే మెకానిక్ వద్దకు వెళ్లాల్సి వచ్చింది. ఆ కిట్టు అనే మెకానిక్ సినిమాల్లో కూడా నటిస్తూ ఉండేవారు. ఆ కిట్టు సుమన్ గారి కారు రిపేర్ చేసి డబ్బు తీసుకోకుండా నాకు మీతో ఫ్రెండ్షిప్ కావాలి అని చెప్పి సుమన్ గారితో ఆయన కుటుంబంతో కూడా పరిచయం పెంచుకున్నారు. కిట్టుకి తమిళ సినీ ఇండస్ట్రీలో పరిచయాలు ఉండటం వల్ల డైరెక్టర్ రామన్న గారు ఒక కొత్త హీరో కోసం ఆడిషన్స్ చేస్తున్నారన్న విషయం తెలిసింది. కిట్టు వెంటనే సుమన్ గారి దగ్గరకు వెళ్లి సినిమాల్లో హీరోగా నటించే అవకాశం ఉంది, నువ్వెందుకు నటించకూడదని అడిగాడు. సినిమాల మీద ఏమాత్రం ఆసక్తి లేని సుమన్ గారు కిట్టు చెప్తున్న మాటల్ని కొట్టిపారేశారు. కానీ కిట్టు మాత్రం పదే సుమన్ గారిని ఒప్పించే ప్రయత్నం చేశాడు. దాంతో సుమన్ గారు తట్టుకోలేక, మా ఇంట్లో సినిమాల్లో నటిస్తానంటూ ఒప్పుకోరు, కాబట్టి మా అమ్మా నాన్నలు ఒప్పుకోకుండా నేను ఏ పని చేయలేనని చెప్పారు. దాంతో కిట్టు సుమన్ గారి తల్లిదండ్రులను ఏదోలో చెప్పి ఒప్పించాడు. వారు అంగీకరించి సుమన్ని పిలిచి, ఒకసారి ట్రై చెయ్యి, ఎంతో మంది తమ జీవితాలను త్యాగం చేసి ఒక్క సినిమా చేస్తే చాలని ఎదురు చూస్తున్న అవకాశం నీకు ఎటువంటి కష్టం లేకుండానే వచ్చింది, కాబట్టి ఒకసారి ఆ డైరెక్టర్ని కలువు అని చెప్పారు. దాంతో కిట్టు సుమన్ గారిని తీసుకుని వెళ్లి డైరెక్టర్ రామన్న గారికి పరిచయం చేశాడు. సుమన్ గారిని చూసిన వెంటనే ఇతనే నా హీరో అని కన్ఫర్మ్ చేసేశారు. అప్పటికి సుమన్ గారి వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. అసలు సుమన్ గారికి నటన వచ్చా రాదా అనే సంగతి కూడా తెలుసుకోకుండానే
ఎటువంటి యాక్టింగ్ టెస్ట్ పెట్టకుండానే డైరెక్టర్ రామన్న గారు సుమన్ గారిని చూడగానే హీరోగా సెలెక్ట్ చేసేశారు. సుమన్ గారికి యాక్టింగ్ రాదు అని కిట్టు చెప్తే అవన్నీ నేను చూసుకుంటాను, అతన్ని కేవలం షూటింగ్కి రమ్మని చాలు అని చెప్పారు. వెంటనే మరుసటి రోజే సుమన్ గారు డైరెక్టర్ రామన్న గారి ఆఫీస్కి వెళ్లి కలిశారు. హీరో కన్ఫర్మ్ అవడంతో ప్రీ ప్రొడక్షన్ పనులను వెంటనే మొదలుపెట్టారు. చాలా కొద్ది రోజుల్లోనే షూటింగ్ కూడా మొదలైంది. షూటింగ్ మొదలైన కొత్తలో కాస్త ఇబ్బంది పడ్డా కూడా చాలా త్వరగానే సుమన్ గారు యాక్టింగ్ నేర్చుకున్నారు. సుమన్ గారికి యాక్టింగ్ రాదన్న విషయం డైరెక్టర్కి తెలుసు కాబట్టి సుమన్ గారికి షూటింగ్లో యాక్టింగ్ విషయంలో డైరెక్టర్ నుంచి సపోర్ట్ దొరికింది. ఇక కరాటేలో అనుభవం ఉండడంతో సుమన్ గారు ఫైట్స్ తానే కంపోజ్ చేశారు. దానికి తోడు ఎటువంటి స్టంట్ మాస్టర్ లేకుండా సులభంగా సుమన్ గారు ఫైట్స్ చేయడం చాలా మందికి నచ్చింది. ఇలా సుమన్ గారి తరపున తయారైన మొదటి సినిమానే నీచల్ కుల్లం. అప్పటి వరకు ప్రమాదకరమైన షాట్లు చేసేటప్పుడు డూప్ లేదా స్టంట్ మాస్టర్ను పెట్టుకునేవారు. కానీ ఒక హీరో ఎటువంటి డూప్ స్టంట్ మాస్టర్ లేకుండా షూటింగ్ చేస్తున్నారన్న విషయం ఇండస్ట్రీలో చాలా మంది తెలిసింది. దానికి తోడు సుమన్ గారి ప్రవర్తన, ఆయన ఇతరులతో గౌరవంగా మాట్లాడే విధానం ఇవన్నీ కూడా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. దాంతో మొదటి సినిమా షూటింగ్ కూడా పూర్తి కాకుండానే నిర్మాతలు సుమన్తో సినిమాలు తీసేందుకు క్యూ కట్టారు. మొదటి సినిమా రిలీజ్ అయిన తర్వాత చూద్దామని సుమన్ గారు చెప్పినా నిర్మాతలు మాత్రం వినిపించుకోకుండా సుమన్ గారితో సినిమా చేసేందుకు ఆసక్తి చూపించారు. అలా 19 సంవత్సరాల వయసులోనే నటన మీద, సినిమా రంగం మీద ఎటువంటి అవగాహన, ఆసక్తి లేకుండానే మొదటి సినిమా కూడా ఇంకా రిలీజ్ కాకుండానే 3 సినిమాలకు సంతకం చేసిన హీరో సుమన్ గారు ఒక్కరే. ఇక యాక్టింగ్ నేర్చుకోవడం కోసం కిట్టు సుమన్ గారికి ఒక సలహా ఇచ్చాడు. తమిళ్, కన్నడ సినిమాల్లో ఉన్న అన్ని సినిమాలను చూడు, ఆ సినిమాల్లో నటులు నటించే విధానాన్ని బాగా అర్థం చేసుకో, నటన దానంతట అదే వస్తుందని సలహా ఇచ్చాడు. ఆ సలహా ప్రకారం ప్రతిరోజు షూటింగ్ పూర్తయిన తర్వాత సుమన్ గారు సినిమాలు చూడడం అలవాటు చేసుకున్నారు. సినిమాలు చూడడంతో పాటు డ్యాన్స్ నేర్చుకోవడం కోసం ప్రత్యేకంగా డ్యాన్స్ మాస్టర్ని కూడా నియమించుకున్నారు. అలా సినిమాల్లోకి వచ్చిన తర్వాత అవకాశాలకు న్యాయం చేసేందుకు సుమన్ గారు తన వంతు కృషి చేయడం మొదలుపెట్టారు. ఇక మొదటి సినిమా రిలీజ్ కాకుండానే తమిళ్లో తన రెండో సినిమాగా కరుణై ఉల్లం అనే మరో సినిమా మొదలుపెట్టి పూర్తి చేశారు. సుమన్ గారు మొదటిసారి నటించిన నీచల్ కుల్లం కన్నా ముందు తమిళ్లో తన రెండో సినిమా అయిన కరుణై ఉల్లం సినిమానే ఆశ్చర్యంగా మొదటగా విడుదలైంది. ఇక 1978లో విడుదలైన ఆ సినిమాలో తొలిసారి సుమన్ గారి నటన చూసిన ప్రేక్షకులకు సుమన్ గారు విపరీతంగా నచ్చారు. అప్పటి వరకు ప్రేక్షకులు చూడని ఒక కొత్త అందగాడు తెర మీద చేస్తున్న ఫైట్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దాంతో చాలా కొద్ది కాలంలోనే సుమన్ గారికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. 1979లో సుమన్ గారు 2 సినిమాలు మాత్రమే చేశారు. ఇక 1980లో తమిళ్లో సుమన్ గారిది కేవలం 1 సినిమా మాత్రం విడుదలైంది. కానీ 1981లో ఏకంగా సుమన్ గారు హీరోగా నటించిన 8 తమిళ సినిమాలు విడుదలయ్యాయి. దాంతో తమిళ సినీ రంగంలో సుమన్ గారు టాప్ హీరోగా మారిపోయారు. కేవలం సినిమా రంగంలోకి వచ్చిన 3 సంవత్సరాల్లోనే సుమన్ గారు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు. ఏ హీరోకు లేని కరాటీ టాలెంట్ సుమన్ గారికి ఉండటం వల్ల తన ఫైట్స్లో కరాటీని మిక్స్ చేస్తుండడం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కేవలం సుమన్ గారు చేస్తున్న ఫైట్లు, డ్యాన్సులను చూడడానికే ప్రేక్షకులు థియేటర్కి వచ్చేవారు. 1980లోనే కేవలం 3 సంవత్సరాలకే సుమన్ గారు 4 లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగారు. 1980లో ఒక్క సినిమాకు 4 లక్షలు తీసుకోవడం మామూలు విషయం కాదు. అయినా నిర్మాతలు మాత్రం సుమన్ గారితో సినిమా చేస్తే పెట్టుబడి ఖచ్చితంగా తిరిగి వస్తుందని నమ్మకంతో ఉండేవారు. ఇక 1981లో భానుచంద్ర గారు సుమన్ గారు హీరోగా నటించిన సినిమాల్లో విలన్ పాత్రలు చేసేవారు. ఆ సమయంలో భానుచంద్ర గారు సుమన్ గారికి ఒక సలహా ఇచ్చారు. నీ బాడీ లాంగ్వేజ్, నటన, అందం ఇవన్నీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి, కాబట్టి తెలుగులో కూడా సినిమాలు చేయని సలహా ఇచ్చారు. కానీ సుమన్ గారికి తెలుగు భాష రాదు, కాబట్టి భాష రాకుండా నటించడం కష్టమని ఆ సమయంలో సుమన్ గారు భాను గారి సలహాను తిరస్కరించారు. కానీ భానుచంద్ర గారు మాత్రం తమ్మారెడ్డి భరద్వాజ గారికి సుమన్ గారిని పరిచయం చేసి హీరోగా తెలుగులో అవకాశం ఇవ్వాలని కోరారు. దాంతో తమ్మారెడ్డి భరద్వాజ గారు సుమన్ గారు తమిళ్లో నటించిన సినిమాలు, ఆయన చేస్తున్న ఫైట్లు చూసి ఆయనే నిర్మాతగా ఉండి సుమన్ గారిని హీరోగా పెట్టి ఇద్దరు కిలాడీలు అనే సినిమా మొదలుపెట్టారు. సుమన్ గారికి ఇదే మొదటి తెలుగు సినిమా కావడంతో డైలాగ్స్ విషయంలో సుమన్ గారు చాలా ఇబ్బంది పడ్డారు. ఇద్దరు కిలాడీలు సినిమా షూటింగ్ సమయంలో 25 రోజులు గ్యాప్ రావడంతో ఈ గ్యాప్లో కోడి రామకృష్ణ గారి డైరెక్షన్లో సుమన్ గారు తరంగిణి అనే సినిమా షూటింగ్ పూర్తి చేశారు. 1982లో విడుదలైన తరంగిణి సినిమా సూపర్ హిట్ అయింది. ఆ వెంటనే వచ్చిన ఇద్దరు కిలాడీలు కూడా సూపర్ హిట్ అయింది. వరుసగా 2 సినిమాలు భారీ హిట్లు కావడంతో సుమన్ గారికి తెలుగులో కూడా మంచి గుర్తింపు లభించింది. మరోవైపు సరిగ్గా చిరంజీవి గారు కూడా 1978 నుంచి సినిమాలు చేస్తున్నారు. 1981 కల్లా చిరంజీవి గారు ఇంకా టాప్ హీరోగా గుర్తింపు తెచ్చుకోలేదు. కానీ సుమన్ గారికి మాత్రం 1981కే తమిళ్ స్టార్ హీరో అని గుర్తింపు లభించింది.
కాబట్టి సుమన్ గారిని తెలుగులో చిరంజీవి గారి కన్నా గొప్ప నటుడిగా భావించడం మొదలుపెట్టారు. ఇక 1983లో వచ్చిన ఖైదీ భారీ విజయం సాధించడంతో చిరంజీవి గారు తన కెరీర్లో మరో మెట్టు పైకెక్కారు. ఆ తర్వాత నుంచి చిరంజీవి గారు 5 లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకోవడం మొదలుపెట్టారు. కానీ సుమన్ గారు మాత్రం 1981 నుంచే సినిమాకి 5 లక్షలు తీసుకునేవారు. చిరంజీవి గారు డ్యాన్సులు ఎరగదీస్తుంటే సుమన్ గారు మాత్రం ఫైట్స్ అదరగొట్టేవారు. దాంతోపాటు అందం, అభినయం విషయంలో కూడా సుమన్ గారిదే పైచేయి. దాంతో యాక్షన్, రొమాంటిక్ సినిమాల మొదటి చాయిస్గా సుమన్ గారు ఉండేవారు. అదీకాక తమిళ్లో కూడా హీరోగా నిరూపించుకుని తెలుగు సినిమా రంగంలోకి రావడంతో సుమన్ గారి ప్రతి తెలుగు సినిమా తమిళ్లో కూడా డబ్బై విడుదలయ్యేది. దాంతో తెలుగు, తమిళ్ 2 ఇండస్ట్రీల్లో సుమన్ గారి సినిమాలు ఆడేవి. ఇక 1982లో సుమన్ గారు హీరోగా నటించిన 2 తమిళ సినిమాలు, 2 తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. ఇక 1983లో ఏకంగా 6 తెలుగు సినిమాలు, 3 తమిళ సినిమాలు విడుదలయ్యాయి. నేటి భారతం, అపరాధి, నవోదయం, కోడలు కావాలి, త్రివేణి సంగమం లాంటి హిట్ సినిమాలు సుమన్ గారి ఖాతాలో చేరాయి. ఇక 1984 నుంచి సుమన్ గారు పూర్తిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం అయ్యారు. 1984లో సుమన్ గారు హీరోగా నటించిన 9 తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. సితారా, రారాజు, జేమ్స్ బాండ్, 999 లాంటి హిట్ సినిమాలు ఉన్నాయి. ఇక 1985లో సుమన్ గారు హీరోగా నటించిన 10 సినిమాలు విడుదలయ్యాయి. ఇలా ఆ సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారికి, సుమన్ గారికి మధ్య విపరీతమైన పోటీ ఉండేది. నిజానికి ఇండస్ట్రీలో చిరంజీవి గారి కన్నా సుమన్ గారిది ఎక్కువ హవా నడిచేది. ఒకే రోజు 3-4 సినిమాలకు డేట్లు ఇచ్చేవారు. తీరిక లేకుండా సుమన్ గారు సినిమా షూటింగ్లో గడిపేవారు. సెలవన్నదే తెలియకుండా సినిమాలో నటించేవారు. ఇక కెరీర్ ఈ స్థాయిలో స్పీడ్గా టాప్ గేర్లో నడుస్తున్న సమయంలో ఒక్క సంఘటన మొత్తం సుమన్ గారి జీవితాన్ని ఒక్కసారిగా కిందకు లాగేసింది. 1985లో సుమన్ గారు దాదాపు 15 సినిమాలకు సంతకం చేశారు. బిజీగా గడుపుతున్న సమయంలో సరిగ్గా 1985 మే 19న రాత్రి సుమన్ గారి ఇంటికి కొందరు పోలీసులు వచ్చి తలుపు తట్టారు. మీ ఇంట్లో బాంబు పెట్టారని మాకు సమాచారం వచ్చింది అని ఇంటిని మొత్తం సోదా చేశారు. ఎటువంటి బాంబు లేదు. కానీ సుమన్ గారిని మాత్రం వారితో రమ్మని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఆ రోజు రాత్రి మొత్తం పోలీస్ స్టేషన్లోనే సుమన్ గారిని ఉంచారు. ఉదయాన్నే పై అధికారులు వచ్చి మాట్లాడతారు. అప్పటి వరకు ఇక్కడే ఉండండి అని చెప్పారు. మే 20న ఉదయం సుమన్ గారి మేనేజర్, నిర్మాతలు పోలీస్ స్టేషన్కి వచ్చినా కూడా పోలీసులు వారిని సుమన్ గారితో కలవనివ్వలేదు. అదే రోజు సాయంత్రం సుమన్ గారిని పోలీసులు చెన్నైలోని సైదాపేట కోర్టులో హాజరుపరిచారు. సుమన్ గారు 3 అమ్మాయిల్ని బెదిరించి లైంగికంగా వాడుకున్నారు అని, వారితో బ్లూ ఫిల్మ్ తీశారు అని ఆయన మీద అభియోగాలు మోపారు. ఒక టాప్ హీరో, తెలుగు, తమిళ భాషల్లో విపరీతమైన క్రేజ్, చేతి నిండా సినిమాలు, ఇలాంటి సమయంలో ఒక హీరోని బ్లూ ఫిల్మ్ స్కామ్లో అరెస్ట్ చేయడం అనేది చాలా పెద్ద సంచలనం అయ్యింది. దాంతోపాటు సుమన్ గారి మీద గోండా యాక్ట్ పెట్టారు. గోండా యాక్ట్ అంటే సమాజంలో తీవ్రమైన బెదిరింపులు, హత్యలు, మానభంగాలు లాంటివి చేసిన వారి మీద ప్రయోగించే చట్టం. ఈ చట్టం ప్రకారం ముద్దాయిని ఎటువంటి విచారణ లేకుండానే జైల్లో పెడతారు. సంవత్సరం పాటు బెయిల్ కూడా లభించదు. ఇలాంటి కఠినమైన చట్టాన్ని ఒక బడా హీరో మీద ప్రయోగించడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఎఫ్ఐఆర్లో గోండా యాక్ట్ పెట్టినందుకు ఎటువంటి ఆధారాలు లేకపోయినా కూడా సుమన్ గారిని చెన్నై సెంట్రల్ జైల్లో రిమాండ్కు పంపారు. 1985లో మే 20న రాత్రి 9 గంటల సమయంలో సుమన్ గారిని చెన్నై సెంట్రల్ జైలుకు తరలించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా జైల్లో పెట్టడమే కాకుండా సుమన్ గారిని ఏకంగా తీవ్రవాదులు, నక్సలైట్ల నుంచే డార్క్ సెల్ అంటే చీకటి గదిలో సుమన్ గారిని ఉంచారు. అయితే సరిగ్గా అదే సమయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డిఎంకే అధినేత కరుణానిధి గారు కూడా రాజకీయ ఖైదీగా అదే జైల్లో ఉన్నారు. కరుణానిధి గారు జరిగిన విషయం తెలుసుకుని ఆ జైల్లో సుమన్ గారి పరిస్థితి చూసి చలించిపోయారు. సుమన్ మీద ఉన్నవి కేవలం ఆరోపణలు మాత్రమే, నేరం ఇంకా రుజువు కాకుండానే డార్క్ సెల్లో ఎలా ఉంచారు అని జైలు సూపరింటెండెంట్తో కరుణానిధి గారు గొడవ పెట్టుకుని మరి సుమన్ గారిని ఆ చీకటి గది నుంచి బయటకు వచ్చేలా సహాయం చేశారు. గోండా యాక్ట్లో సంవత్సరం వరకు బెయిల్ ఇవ్వడం అసాధ్యం. కానీ సుమన్ గారు మాత్రం తాను నిర్దోషి అని ముందు నుంచే బలంగా వాదిస్తున్నారు. అసలు సుమన్ గారిని ఈ బ్లూ ఫిల్మ్ స్కామ్లో అరెస్ట్ చేయడం వెనక జరిగిన వాస్తవం ఏంటి అనేది లోతుగా చూసినట్లయితే అప్పట్లో అప్పుడప్పుడే మార్కెట్లోకి వీసీడీలు వస్తున్నాయి. చెన్నైలో చాలా చోట్ల వీడియో క్యాసెట్లు అమ్మేవారు. ఆ రోజుల్లో ఈ వీడియో క్యాసెట్ల వ్యాపారం బాగా జరిగేది. సుమన్ గారి స్నేహితుడు దివాకరన్ అనే వ్యక్తికి ఈ వీడియో క్యాసెట్లు విక్రయించే వ్యాపారం ఉంది. దివాకర్కు సుమన్ గారికి మధ్య ఉన్న పరిచయం వల్ల సుమన్ గారి కారు దివాకరన్ ఉపయోగిస్తూ ఉండేవాడు. ఈ దివాకరన్ ఏకంగా తమిళనాడు డీజీపీ కూతుర్ని ప్రేమించి తీసుకెళ్లాడు. అలా తీసుకెళ్లే ముందు సుమన్ గారి కారు తీసుకుని ఆ కారులో డీజీపీ కూతురుతో వెళ్లడం పోలీసులు చూశారు. సుమన్ గారి సహకారంతోనే తన కూతురు వెళ్ళిపోయింది అని తమిళనాడు డీజీపీ సుమన్ గారి మీద కక్ష పెంచుకున్నారు. కానీ రాష్ట్ర డీజీపీ డైరెక్ట్గా ఏం చేయలేని పరిస్థితి కాబట్టి
అప్పటి ముఖ్యమంత్రి ఎంజీఆర్ గారికి విషయం తెలిపారు. ఎంజీఆర్ గారు సుమన్ గారిని పిలిపించి మాట్లాడారు. కానీ ఆ సమయంలో సుమన్ గారు చెప్తున్న సమాధానం ఎంజీఆర్ గారికి, డీజీపీ గారికి కోపం తెప్పించాయి. దాంతో సుమన్ గారిని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి అని దివాకర్ వీడియో క్యాసెట్ల షాప్ మీద రైడ్ చేసి బ్లూ ఫిల్మ్ క్యాసెట్లు ఉన్నాయని కేసు పెట్టారు. ఆ తర్వాత బ్లూ ఫిల్మ్లో నటించే 3 అమ్మాయిలను తీసుకొచ్చి సుమన్ తమను బలవంతంగా హింసించి బ్లూ ఫిల్మ్లు తీసేవాడని కేసు పెట్టించారు. అలాగే గోండా యాక్ట్ పెట్టి సంవత్సరం పాటు బయటకు రాకుండా ఉండేలా ప్లాన్ చేశారు. ప్రభుత్వం తలచుకుంటే ఏదైనా చేస్తారనే దానికి సుమన్ గారికి జరిగిన సంఘటనే ఉదాహరణ. గోండా యాక్ట్ పెట్టి ఎఫ్ఐఆర్ చేసి సుమన్ గారిని జైల్లో పెట్టారు. కానీ 3 నెలలు గడుస్తున్నా కోర్టులో ఛార్జిషీట్ మాత్రం వేయలేదు. ఎందుకంటే సుమన్ గారి మీద మోపిన అభియోగాలు నిరూపించే ఆధారాలు పోలీసుల దగ్గర లేవు. మరోవైపు సుమన్ గారు తప్పుడు పనులు చేసేవారు కాదు అని సుహాసిని, సుమలత లాంటి నటులు స్టేట్మెంట్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఒక్కొక్కరిగా ఇండస్ట్రీలో చాలా మంది సుమన్ గారికి మద్దతుగా మాట్లాడటం మొదలుపెట్టారు. దాంతో సుమన్ గారు జైల్లో ఉన్నప్పుడే 1985లో అమెరికా అల్లుడు అనే సినిమా రిలీజ్ అయింది. అమెరికా అల్లుడు సినిమా సూపర్ హిట్ అయ్యి 100 రోజులు ఆడింది. ఆ వెంటనే కంచు కవచం అనే మరో సినిమా రిలీజ్ అయ్యి అది కూడా 100 రోజులు ఆడింది. కాబట్టి ప్రేక్షకులు కూడా సుమన్ గారు తప్పు చేయలేదు అని నమ్మారు. కాబట్టి బ్లూ ఫిల్మ్ స్కామ్ లాంటి కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నా కూడా సుమన్ గారి సినిమాలను ఆదరించారు. ఇక సుమన్ గారు దేశంలోని ప్రముఖ లాయర్ రామ్ జట్మలానీ లాంటి వారి సహాయం తీసుకుని లీగల్ టీంతో కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నించారు. దాంతో సంవత్సరం తర్వాత కానీ జైలు నుంచి బయటికి రావాల్సిన సుమన్ గారు 6 నెలల్లో కండిషన్ బెయిల్ మీద బయటికి రాగలిగారు. సుమన్ గారు ఈ 6 నెలల్లో చెన్నైలోనే ఉండాలి, ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వెళ్లి సంతకం పెట్టాలని చెప్పారు. ఇక సుమన్ గారు బయటకు వచ్చిన వెంటనే ముందుగా ఒప్పుకున్న సినిమా షూటింగ్లను పూర్తి చేశారు. కానీ ఒక సినిమా హీరోగా కేవలం చెన్నైలోనే ఉండి షూటింగ్ చేయడం అసాధ్యం. కానీ సుమన్ గారి సౌకర్యం కోసం ఈవీఎం స్టూడియోలో తనకు కావాల్సిన సెట్లు వేసి 6 నెలల పాటు కేవలం చెన్నైలో మాత్రమే ఉంటూ సినిమాలు చేశారు. ఇక సంవత్సరం తర్వాత సుమన్ గారి మీద పెట్టిన కేసులో సరైన సాక్ష్యాలు లేవని కోర్టు కేసును పూర్తిగా కొట్టేసింది. దాంతో సుమన్ గారు ఎలాంటి తప్పు చేయలేదని ప్రజలకు స్పష్టమైంది. అయితే ఈ కేసు తర్వాత సుమన్ గారి కెరీర్ కాస్త స్లో అయింది. జైలుకు వెళ్లడం కన్నా ముందొప్పుకున్న సినిమాలు ఉండడంతో 1985లో 10 సినిమాలు విడుదలయ్యాయి. కానీ తప్పుడు ఆరోపణలతో జైలుకు వెళ్లడం వల్ల దాదాపు సంవత్సరం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరం కావడంతో 1985 తర్వాత సుమన్ గారికి అవకాశాలు తగ్గాయి. దాంతోపాటు మొదటి నుంచి సుమన్ గారి సినిమాలకు సాయి కుమార్ గారితో డబ్బింగ్ చెప్పించేవారు. సుమన్ గారి సినిమాల్లో సాయి కుమార్ గారి డబ్బింగ్కి ప్రేక్షకులు అలవాటు పడ్డారు. దాంతో సుమన్ గారి రెమ్యునరేషన్తో పాటు సాయి కుమార్ గారు డబ్బింగ్కి కూడా నిర్మాతలు భారీగా చెల్లించాల్సి వచ్చేది. సరిగ్గా అదే సమయంలో వెంకటేష్ గారు, నాగార్జున గారు లాంటి వారు సినిమాలు చేయడం మొదలు పెట్టడంతో సుమన్ గారికి అవకాశాలు కొంతవరకు తగ్గాయి. సుమన్ గారి కెరీర్కి బ్రేకులు పడడం చిరంజీవి గారికి బాగా కలిసొచ్చింది. ఎప్పుడైతే సుమన్ గారు సినిమాలు చేయడంలో వెనకబడ్డారో చిరంజీవి గారికి అవకాశాలు పెరిగిపోయాయి. అంటే సుమన్ గారు వెనకబడ్డందుకే చిరంజీవి గారు దూసుకెళ్లారని చెప్పడం మా ఉద్దేశం కాదు. కానీ ఆ సమయంలో చిరంజీవి గారి ఎదుగుదలలో సుమన్ గారు కాస్త వెనకబడ్డం కూడా కొంతవరకు కలిసొచ్చింది. ఇక 1987లో సుమన్ గారివి కేవలం 2 సినిమాలు మాత్రం విడుదలయ్యాయి. 1988లో 3 సినిమాలు మాత్రం విడుదలయ్యాయి. ఇందులో బందిపోటు సినిమా సూపర్ హిట్ అయింది. ఇక 1989లో 3 సినిమాలు మాత్రం విడుదలయ్యాయి. ఇక 1990 నుంచి సుమన్ గారు హీరోగా చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా మారారు. కొత్తలో కేవలం హీరోతో సమానంగా ఉండే పాత్రలు మాత్రమే ఎంచుకునేవారు. కానీ రాను రాను పాత్రల విషయంలో కాస్త కాంప్రమైజ్ అయ్యి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా చేయడం మొదలుపెట్టారు. రాజేంద్ర ప్రసాద్, మోహన్ బాబు, వెంకటేష్, నాగార్జున, మమ్ముటి, చిరంజీవి, కృష్ణంరాజు గారు లాంటి వారితో మల్టీ స్టార్ల సినిమాలో కూడా నటించారు. సుమన్ గారి నటనకు సాయి కుమార్ గారి డబ్బింగ్కి అలవాటు పడ్డ ప్రేక్షకులు సుమన్ గారు ఎప్పుడైతే తన సొంత వయసులో డబ్బింగ్ చెప్పడం ప్రారంభించారో ప్రేక్షకులకు బాగా కొత్తగా అనిపించేది. దాంతో సుమన్ గారికి పూర్తిగా హీరోగా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. కానీ 1997లో జాకీ చాన్ అనే కన్నడ సినిమాలో హీరోగా సుమన్ గారు నటించారు. ఇక 1997లో వచ్చిన అన్నమయ్య సుమన్ గారి నటనా జీవితాన్ని సార్థకం చేసిందని చెప్పాలి. రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో నాగార్జున గారు అన్నమయ్యగా నటించిన ఆ సినిమాలో సుమన్ గారు వెంకటేశ్వర స్వామి పాత్రలో నటించారు. అసలు వెంకటేశ్వర స్వామి పాత్ర గురించి విని చేయాలా వద్దా అన్న సందేహంలో ఉన్నప్పుడు సుమన్ గారికి వెంకటేశ్వర స్వామి కల్లోకి వచ్చారట. దాంతో వెంటనే ఆ పాత్ర చేసేందుకు అంగీకరించానని సుమన్ గారి స్వయంగా చెప్పారు. 8 నెలల పాటు అన్నమయ్య షూటింగ్ జరిగింది. ఆ సినిమాలో నాగార్జున గారు నటించిన అన్నమయ్య పాత్ర కీలకమైన వెంకటేశ్వర స్వామి పాత్ర చేయడానికి ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. వెంకటేశ్వర స్వామి మేకప్ వేసుకునేందుకే 4 గంటల సమయం పట్టేది. ఉదయం 5 గంటలకు స్టూడియోకి వెళ్తే 9 గంటల వరకు కేవలం మేకప్ కోసమే సమయం పట్టేది. ఇక వెంకటేశ్వర స్వామి పాత్రలో తల మీద ధరించే కిరీటం ఒకసారి ధరిస్తే మళ్లీ తీయడం కుదిరేది కాదు. దాంతో ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు కిరీటం అలాగే ఉండేది.
వెంకటేశ్వర స్వామి పాత్రలో ధరించిన నగలు, కిరీటం, బట్టలు ఇవన్నీ తరచూ శరీరానికి గుచ్చుకుంటూ ఉండేవి. వీటితో పాటు నిష్ఠగా ఉంటూ సంసార జీవితాన్ని త్యాగం చేశారు. నేల మీద నిద్రపోయారు, చెప్పులు లేకుండా తిరిగారు, పాలు పండ్లు తింటూ రాత్రులు ఉపవాసాలు ఉండేవారు. ఇలా 8 నెలల్లో ఒక్క పాత్ర కోసం కష్టపడ్డారు సుమన్ గారు. ఇక అన్నమయ్య సినిమా విడుదలైన తర్వాత సుమన్ గారికి ఏకంగా రాష్ట్రపతి భవన్ నుంచి పిలుపొచ్చింది. అప్పట్లో రాష్ట్రపతిగా ఉన్న శంకర్ దయాళ్ శర్మ గారు 1984 నుంచి 85 వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా చేశారు. ఆ సమయంలో ఆయన తరచూ తిరుమల వెళ్తూ ఉండేవారు. అలా ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడైపోయారు. దాంతో అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్ర పోషించిన సుమన్ గారిని రాష్ట్రపతి భవన్కు ఆహ్వానించి ఆయనతో పాటు రాష్ట్రపతి భవన్లో అన్నమయ్య సినిమా చూశారు. సినిమా అయిపోయాక రాష్ట్రపతిగా ఉన్న శర్మ గారు సుమన్ గారిని ప్రత్యేకంగా సన్మానించి ఆయనతో పాటు భోజనం చేసి పంపించారు. సుమన్ గారి జీవితంలో అదో మర్చిపోలేని సంఘటన. ఇక 1998లో మరో 2 కన్నడ సినిమాల్లో హీరోగా చేశారు. 1999 నుంచి 2002 వరకు సుమన్ గారు చాలా తక్కువ సినిమాలు నటించారు. 2001లో రెండోసారి తెర మీద దేవుళ్ళు సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్ర పోషించారు. ఇక 2003 నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మళ్లీ బిజీ అయ్యారు. కళ్యాణ రాముడు, గంగోత్రి లాంటి సినిమాల్లో మంచి పాత్రలు లభించాయి. శ్రీరామదాసు సినిమాలో రాముడి పాత్రకు కూడా సుమన్ గారు న్యాయం చేశారు. ఇక 2007లో రజనీకాంత్ గారు హీరోగా వచ్చిన శివాజీ సినిమాలో సుమన్ గారు చేసిన విలన్ పాత్ర ఇప్పటికీ ప్రత్యేకమే. వాన, పౌరుడు, ఒక్కడున్నాడు, ఎందుకంటే ప్రేమంట, దూకుడు, సరైనోడు, దమ్ము, ఒక లైలా కోసం ఇలా క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపు 100 సినిమాల్లో నటించారు సుమన్ గారు. ఇక ప్రస్తుతం తెలుగు మాత్రమే కాకుండా తమిళ్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. గత 2-3 సంవత్సరాల నుంచి తెలుగు, తమిళ, కన్నడ భాషలో నటిస్తూ అవకాశం ఉన్న ప్రతి సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకుంటూనే ఉన్నారు. అలా సుమన్ గారు 1978 నుంచి ఇప్పటి వరకు తెలుగులో హీరోగా 99 సినిమాలు నటించారు. 100కు పైగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా చేశారు. ఇక తమిళ్, తెలుగు, కన్నడ అన్నీ కలిపి దాదాపు 300 సినిమాల్లో కనిపించారు. 2015లో ఏకంగా అక్షయ్ కుమార్ గారు హీరోగా నటించిన గబ్బర్ ఈజ్ బ్యాక్ అనే సినిమాలో నటించి బాలీవుడ్లో కూడా సందడి చేశారు. ఇలా సుమన్ గారి జీవితాన్ని పూర్తిగా గమనిస్తే ఎటువంటి ఆసక్తి, అవగాహన లేని రంగంలోకి అనుకోకుండా వచ్చి మంచి ఊపి మీద ఉన్న సమయంలో ప్రభుత్వ కుట్రలకు బలై అవకాశాలను కోల్పోయి అయినా నిరాశపడకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ తన జీవితాన్ని మరోసారి నిర్మించుకొని తన వద్దకు వచ్చిన ప్రతి పాత్రకు న్యాయం చేస్తూ చాలా హుందాగా ప్రవర్తిస్తున్న నటులు సుమన్ గారు. కాబట్టి సుమన్ గారు పడి లేచిన కెరటం. ఈ తరం నటులకు ఆయన ఒక శిఖరం. హ్యాట్స్ ఆఫ్ టు యూ సుమన్ సార్. సో ఇది ఫ్రెండ్స్, సుమన్ గారి ఈ పూర్తి జీవిత కథను విన్నాక మీకు కలిగిన మీ అభిప్రాయం ఏమిటి? తప్పకుండా స్వేచ్ఛగా కామెంట్ చేయండి. ఈ వీడియో అనేది సుమన్ గారి గురించిన కొన్ని విషయాలు మీకు తెలపటంలో ఎంతో కొంత ఉపయోగపడింది అని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.